అర్జునుడు ఆ అపరాహ్న వేళలో అనగా సాయంకాలం యొక్క చివరి భాగంలో మహా అస్త్ర మంత్రాలతో అభిమంత్రించిన అంజలికంతో కర్ణుడి శిరస్సును ఖండించగా అది నేలపడింది. ఆ తర్వాత మొండెంపడింది. ఎర్రని బింబంగల సూర్యుడు హస్తాద్రి నుండి పడినట్లు సేనాముఖంలో నేలకూలిన ఆ శిరస్సు ఉదయించిన సూర్యుని వంటి తేజస్సుతో శరత్కాలంలో గగన మధ్యాహ్న సంచరిస్తున్న భాస్కరునితో సమానంగా కనిపించింది. తేజస్సంపన్నుడైన ఆ కర్ణుడి విశాల శరీరం బాణాలచే శిథిలమై గాయాల నుండి నెత్తురు కారుతుండగా ప్రాణాలు విడిచింది. అది వజ్రాయుధం దెబ్బతిని గైరిక జలాన్ని ప్రవహిస్తూ పడిపోయిన పర్వత శిఖరం వలె ఉన్నది. కర్ణుడి దేహం పడిపోగా దాని నుండి వెలువడిన ఒక తేజస్సు ఆకాశంలో వ్యాపించి అది సూర్యమండలంలో లీనమైంది. కర్ణుడు చనిపోగా తేజస్సు సూర్యునిలో లీనమైన ఆ అద్భుతాన్ని అక్కడున్న యోధులందరూ చూశారు. అర్జునుడు కర్ణుణ్ణి పడగొట్టిన ఆ అద్భుతాన్ని చూసి కృష్ణుడు, పాండవులు పెద్దగా శంఖాలను పూరించారు. పాండవ సైన్యంలోని సైనికులు ఎంతగానో ఆనందించి తూర్యనాదాలను మ్రోగించారు. వస్త్రాలను ఎగరవేసి ఊపారు, చేతులు ఊపారు. ఎంతో ఆనందంతో అర్జునుణ్ణి ప్రశంసిస్తూ యోధులందరూ గుమికూడారు. అర్జునుడి బాణాలచే ఖండింపబడి చచ్చి నేలపడి ఉన్న కర్ణుణ్ణి చూసి పాండవ సైన్యంలోని సైనికులు ఒకరినొకరు కౌగిలించుకొని గర్జిస్తూ నృత్యాలు చేశారు. శూరుడైన కర్ణుడు బాణాలు గుచ్చుకొని రక్తసిక్తమైన శరీరంతో నేలపడి ఉండటాన్ని చూసి మద్రరాజు కర్ణుడి సారథి శల్యుడు ధ్వజం విరిగిన ఆ రథంతో అక్కడి నుండి నిష్క్రమించాడు. కర్ణుడు చనిపోగానే రణభూమిలో తీవ్రంగా గాయాలు తగిలి ఉన్న కౌరవులు భయపీడితులై ప్రజ్వలిస్తున్న రూపం కలిగిన అర్జున ధ్వజాన్ని మాటిమాటికి చూస్తూ పారిపోయారు. ఆ స్థితిలో దుర్యోధనుడు దీనుడై మాటిమాటికి ఆర్తితో బాధతో నిట్టూరుస్తూ కళ్ళ నిండా నీరు పెట్టాడు. శూరుడైన కర్ణుడు బాణాలు గుచ్చుకొని రక్తసిక్తమైన శరీరంతో నేలపడ్డాడు. అప్పుడు అనుకోకుండా నేలకు దిగిన సూర్యుని వలె ఉన్న ఆ కర్ణుణ్ణి చూడాలని అందరూ చుట్టుమూగారు. కొందరు ఆనందించారు, కొందరు భయపడ్డారు, కొందరు విషాదానికి లోనయ్యారు, కొందరు ఆశ్చర్యపడ్డారు, మరికొందరు శోకోపహతులయ్యారు. శత్రువులు కౌరవులు కూడా వారి వారి స్వభావాన్ని అనుసరించి పరస్పరం భావ ఉద్వేగాలకు గురి అయ్యారు. కర్ణుడు చనిపోగానే కౌరవులను బెదిరిస్తూ భీముడు భీకర ధ్వనితో గర్జించి భూమి ఆకాశాలను కంపింపజేస్తూ జబ్బ చరుస్తూ ఊగుతూ నృత్యం చేయసాగాడు.